ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా కానీ 10 మంది కలిసినామంటే షాప్ అయినా ఏదైనా ఒక నాలెడ్జ్ షేరింగ్ సెంటర్ లాగా ఉండాలి. ఉత్త షాపులు అయితే 1,00,000 షాపులు ఉన్నాయి. మనకేమన్నా తెలిసిండేది చాలా సింప్లిఫై చేసి ఇంకా నువ్వు 100 బుక్కులు చదివి నాలెడ్జ్ తెచ్చుకుంటావు అబ్బా, దాన్ని సింప్లిఫై చేసి ఇవ్వాలి కదా. గురువు అనే స్పెషాలిటీ అదే. అన్ఫార్చునేట్లీ చాలా మంది గురువులు ఇంకా కాంప్లికేట్ చేసి పొద్దున్నే నువ్వు 4 గంటల 16 నిమిషాలకు లేవలను, ఆ చన్నీళ్ళతో స్నానం చేయవలను, మళ్ళీ 3 సార్లు తిరగవలను, అవన్నీ వీలు కాదు. వాడి ఇంట్లో రాగి జావ తాగితే నా జబ్బులు పోయింది. రాగి జావ రోజు 4 గ్లాసులు తాగితే నా అసిడిటీ 30 అసిడిటీ పోయింది. చాలామంది పెద్ద డౌట్, సార్ రాగి జావ తాగితే ఎట్లా పోతుంది అంటారు. మీరు తాగి చూడండి, 4 గ్లాసులు ఎట్లా తాగేది అంటారు. 6 బాటలు బీరు కొట్టే వాళ్ళు ఉంటారు. బీరు కాదులే, బయట ఎవరో 2 లీటర్లు పెప్సీ తాగుతారు. 4 గ్లాసులు రాగి జావ తాగాల, ఇట తయారు చేయాలా అని చెప్పి కొడతా ఉంటారు. నా భార్య చేయడం లేదు సార్, నువ్వు చెప్పు అంటారు. నీ భార్య నేను చెప్తే ఎందుకంటే అది నాయనా, నేర్చుకోండి. రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడి నీళ్ళలో పోస్తే రాగి జావ రెడీ. దానికి మీరు చేయకూడదు కాబట్టి 100 కారణాలు చెప్తారు. నా లైఫ్ని రాగి జావ మార్చింది, లేకపోతే చచ్చిపోయేవాడిని. అసిడిటీ ఎక్కువైపోయి ఓమేజులు గీమేజులు అన్నీ అది పోయేవాడిని. ఎప్పుడు రాగి సంగతి తింటే బాగుంటుంది. రాగి జావ స్టార్ట్ చేసి పొద్దున్నే 3 గ్లాసులు 2 గ్లాసులు వేసి రాగి జావ 4 గ్లాసులు మొత్తం అసిడిటీ పోయింది. ఎండోస్కోపీ చేసినారు, సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫెమోటిడిన్, ఓమేజ్ అన్ని తిన్నా, ఏం పోలా. లైఫ్ మారుతుంది. సో మీ ఇంట్లో కాఫీలు టీలు పక్కన పెట్టేసి రాగి జావ తాగాల. రాగి పిండి కూడా మీరు బయట తెచ్చుకోకూడదు, మీరే రాగుల పిండి పట్టించుకోవాలి. ఎందుకు? బియ్యం ఫ్రీ కలిపేస్తారు, సో తాగలేదంటారు. రెండోది, మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే వచ్చే ఎఫెక్ట్ వీటితో ఎక్స్పెక్ట్ చేయకూడదు. 3 రోజులు తాగాల, ఎన్ని రోజులు తాగాల అంటారు. కాఫీలు టీలు పెప్సీలు తాగుతానే ఉంటారు కదా. ఎన్ని రోజులు తాగాలంటే వారం తాగండి. ఏదైనా జీవితకాలం చేయాలి, యాక్చువల్గా లైఫ్ టైం చేయాలి. మంచిదంటే ఒక 10 రోజులు చేయలే, ఓకే మళ్ళీ చేయండి. నేను 10 రోజులు బయట పోయినప్పుడు, విజయవాడ పోయినప్పుడు రైసే తింటా. నా మైండ్ చెప్తా ఉంటుంది రే ప్లీజ్ ప్లీజ్ అని. అయినా రైస్ ఎట్లా పోతుందంటే మనం గేట్లు ఎత్తేసిన కృష్ణమ్మలాగా పోతుంది లోపలికి. పప్పు రైస్ పెరుగు తొక్కతా మేసా. కానీ జొన్న రొట్టె అనుకో, ఒకటి తినేది సస్తాము. నవిలి నవిలి ఎంత కష్టమో ఇలా అయితే. అందుకే ఎవరైనా హోటల్ పెడితే స్లో ఫుడ్ కేఫే అని పెట్టాలా, ఫాస్ట్ ఫుడ్ కాదు. స్లో ఫుడ్ కేఫే కింద కూర్చొని తినాలా. అప్పుడు పొట్ట బెండ్ అయ్యి బ్రెయిన్ సిగ్నల్ పోతుంది, చాలరా నాయనా అని. అప్పుడు లేస్తాము, కొంచెం నీళ్లు పోస్తే తిరుగుతుంది. ఇప్పుడు ఏంటి టేబుల్, వాడు బ్రిటిష్ వాడు చెప్పినట్టు టేబుల్ వేసుకుంటాం. వీడి పొట్ట ఆ పక్క, వాడి పొట్ట ఈ పక్క, మొత్తం లిమిటే లేదు. సో ఫస్ట్ మనం తింటానే ఎనర్జీ రాకపోతే దరిద్రం ఫుడ్ అని అర్థం. నేను తినకపోతే యాక్టివ్గా ఉండాలి. అదేంటి నేను అబ్జర్వ్ చేసిన, అది ఫాస్టింగ్ ఉండేటప్పుడు ఇంకా యాక్టివ్గా ఉన్నాం. తర్వాత ఒక చిన్న, ఇప్పుడు ఈ వాల్స్ అన్ని ఉన్నాయి కదా, దీని మీద మనం నాలెడ్జ్ షేర్ చేయాలనుకో, ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్స్ పెట్టొచ్చు అనేది ఏమన్నా ఒక చాలా సింప్లిఫై చేయాలా. అదే అంటే నువ్వు ఎట్లా దాంట్లో ఎక్స్పర్ట్, దాంట్లో చేసి నిద్ర లేస్తానే ప్రాణాయామ, యోగా, రాగి జావా, మళ్ళా ఖాళీగా పెట్టి ప్లేస్ అంతా సాయంత్రము అన్ని బఠానీలు, శనగలు, గుగ్గిళ్ళు, ఒక సీజనల్ ఫ్రూట్. దట్ ఈస్ యువర్ డైలీ ఫుడ్. అంటే మళ్ళీ నన్ను అడిగి ఏమేమి చెప్తారు ఈ వీడియోలు పెట్టి అట్లాగా అంటే నేను అంటున్నది వాల్స్ ఉన్నాయి. అదే అదే ఒకవేళ వాళ్ళకి ఆసక్తి ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏమన్నారు, నాలెడ్జ్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్. అవును, దాన్ని సింప్లిఫై చేసి 50 ఏళ్ల అనుభవాన్ని ఒక వ్యక్తి 10 నిమిషాలు చెప్పినప్పుడు యాక్చువల్లీ వాల్యూ ఇవ్వరు. ఇకపోతే కూడా పోనీలే, మన సంబంధం మన వాల్యూ కోసం చెప్పకూడదు ఇది. ఎందుకంటే చాలా మంది నా దగ్గర చాలా ఉంది అనుకోని డప్పాలు కొడతా ఉంటారు. మనము ద్రోణాచార్యుడు బాగా బాణాలు వేస్తాడు కదా, మరి అర్జునుడు ఎందుకు తయారు చేసినాడు? సో మనం ఎప్పుడు మనకంటే బెటర్గా ఎవరు చెప్పేవాళ్ళు తయారు చేయాలి. చాలామంది గురువులు చేయక ఫోకస్లో ఉండి చేసి కొలాప్స్ అయిపోయింది. అదొక ఫ్యూడలిజం లాగా మారిపోయింది. సింప్లిఫై చేసి చేయాలి, ఇంకా సింప్లిఫై చేయాలి. సో అట్లా మన లైఫ్ సింపుల్గా ఉండాలంటే మనమే డిఫైన్ చేసుకోవాలి. నేను 4 గ్లాసులు అండి, మీకు 2 గ్లాసులే సరిపోవచ్చు. ఎవరైనా ఏదైనా ఒక ప్రశ్న అడగాలంటే అడగొచ్చు, నేను వస్తా, మొహమాట పడకండి. ఓకేనా. రాగి జావ మనం రాత్రి ఆ పిండిని చల్లనీళ్ళ నానబెట్టి ఉదయాన్నే వేడి నీళ్ళ. సార్ అదే నేను ఇట్లాంటివన్నీ చూసినా సార్. పొద్దున్నే లేచి వేడి చన్నీళ్ళలో కలిపేసి పిండి లిక్విడ్ చన్నీళ్ళలో కలిపితే కరిగిపోతుంది. వేడి నీళ్ళు మసలుతా ఉండే నీళ్ళల్లో ఈ లిక్విడ్ని పోస్తే
కింద అడుగట్టకుండా తిప్పుతా ఉంటే కరెక్ట్గా 5 నిమిషాల్లో పొంగు వస్తుంది. అంతే రాగి జావ. దాంట్లో పాలు మజ్జిగ ఏం లేదు. దాంట్లో బెల్లం వేసుకుంటే ఆర్గానిక్ బెల్లము, మీకు కావాల్సిన మినరల్స్ ఐరన్ అన్నీ వస్తాయి. మాకు రాయలసీమలో పానకం బండ్లు అంటాం. పానకం బండ్లు విన్నారా? పానకం ఉత్త బెల్లం నీళ్ళే. అంటే తిరునాళ్ళలో పిల్లకాయలు ఎగరతారు, దూకుతారు, అసలు పట్టించుకోరు. చెమట పట్టిపోయి డిహైడ్రేషన్ అవుతుంది, కళ్ళు తిరిగి పడతారు కదా మామూలుగా. వాళ్ళే సిటీలో వాళ్ళు పడతారు రేపు చేసినా. వాళ్ళకి ఏం చేస్తారు, పానకం బండి అని పెట్టి ఆ పానకం 2 గ్లాసులు ఇస్తారు, ఫ్రీగా తాగేస్తాడు, మళ్ళా పోతాడు. సో ఓఆర్ఎస్లు కాదురానైనా బెల్లం నీళ్ళు బాటల్లో ఎత్తుకొని పోండి హైదరాబాద్ వాళ్ళందరూ. సమ్మర్లో డిహైడ్రేషన్ అయ్యే క్వశ్చనే లేదు. స్టీల్ బాటల్లో బెల్లం నీళ్ళు ఎత్తుకోండి పల్సగా, దాంట్లో జీలకర్ర వేసుకోండి, ఏదో వేసుకోండి, మీకు టేస్ట్ కదా, యాలకలు వేసుకోండి, ఏదైనా వేసుకోండి. ఎప్పుడు నీకు టైర్డ్ అనిపించినా నీళ్ళు తాగండి చాలు. ఎంత దారుణము, పిల్లలు 5 నిమిషాలు ఎండలో నిలబడుకోలేకుండా ఉంటారు, జరుగు 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 అంటా ఉంటారు. జనగణమన అంటేనే 10 మంది పడిపోతాడు, జై హే అంటేనే సగం మంది ఉండరు, కళ్ళు తిరిగేసింటే. ఎప్పుడు ఆ ప్రేయర్లో 10 మంది పడిపోతా ఉంటారు పిల్లోళ్ళు. అంటే 5 నిమిషాలు నిలబడుకోలేరా? వాళ్ళు ఎవరో టెస్ట్ పెట్టినారు, మీ కాళ్ళు వీరేంత దగ్గర పెట్టి ఇట్లే కన్నా మీరు 40 ఇంచే వరకు కరెక్ట్గా ఉండగలిగితే మీ పర్ఫెక్ట్. అది దినాలు నిలబడుకున్నారు. అట్లా దినాలు పని చేసినారు, గోడ వేసినారు, నీళ్ళు కొట్టారు, అండ కొట్టినారు, వ్యవసాయం చేసినారు, రుబ్బినారు, దంచినారు, వేసినారు, ఆవులు గట్టి పెట్టారు, అది చేసినారు. అప్పుడు ఆరోగ్యంగా ఆటోమేటిక్గా ఉండింది. ఇప్పుడు ఏదన్నా పని అంటే స్విచ్ ఆఫ్ చేయడం కూడా పని, నువ్వు ఆఫ్ చేయి అంటారు. అది కూడా లేదు, ఇప్పుడు చప్పట కొడితే అవుతా ఉంది. అది కూడా అలెక్సా అని ఎవరో పెట్టినారు ఆమె పెట్టేది, ఆమె చెప్పేసి ఆమె ఆఫ్ చేస్తుంది, ఆమె చేస్తుంది. పనిని ఎంజాయ్ చేయండి రా స్వామి, బాగుంటుంది. అవును, పని యాక్చువల్లీ ఎవరైనా అవకాశం ఇస్తే చేయాలి. నేను కాచిగూడలో దిగినా కొన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందర. ఇప్పుడు పొద్దున్నే 3:30కి మా ట్రైన్ వచ్చింది. సరే ఒక బాక్సు ఒక బ్యాగ్ ఉండింది, నడుచుకొని పోరా అని చెప్పింది నా మైండ్. 3:30కి నడుచుకొని జూబ్లీ హిల్స్కి వచ్చేసిన. జూబ్లీ హిల్స్కి కుక్కలు వస్తాయి కదా, రాయి పట్టుకుంటా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది హైదరాబాదు నైట్ టైము. అట్లా వచ్చి ఆ ఖైరతాబాద్ అంటే అట్టా తిరిగి ఎంత ఎంజాయ్ చేసినా. మా దగ్గర ఏం లేవు ఎత్తుకుపోయేదానికి, ఏదైనా ఉంటే డబ్బులు ఇచ్చేస్తాడు. కొట్టద్దురా స్వామి, కొడితే డబ్బులు ఎక్కువ ఖర్చు. 5,000 తీసుకో, 5,000 తీసుకోను, అయిపోయాయి కదా. అంతకంటే ఎక్కువ పెట్టుకోవద్దండి. అందుకని వాకింగ్ చేసే మహిళలు కూడా చెప్పేదామంటే నగలన్నీ వేసుకొని అక్కడ కూడా మీ వెళ్తే ఎందుకు చూపించాలా, ఏమి లేకుండా పోండి. దానికోసం వచ్చి పెరుక్కొని పోయే మీది లావు చేయని ఉంటే మెడ దిగిపోయే ఈ బాధలు ఎందుకో. అదేదో సన్న చేయని వేసుకుంటే వాడు పొద్దున్న వచ్చి కష్టపడి దాన్ని గిట్టుబాటు అవుతుంది 10,000 20,000. అట్లా ఎంత ఆ వాకింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంది నాకు. అది చిన్నవి ఎంజాయ్ చేయొచ్చు. బాగా సైకిల్ దొక్కితే మిట్ట ఆ డౌన్ వచ్చినప్పుడు చల్లగా గాలి తగిలితే అది ఎంజాయ్మెంట్. ఏసీలోనే ఉంటే ఏం సావదే, మామూలుగా శవాలను పెడతారు ఏసీలో కాళ్ళు కట్టేసి, చల్లగా పడి ఉంటారు. ఫస్ట్ ఇంటికి వస్తారు ఏం చేస్తారు పిల్లకాయలు, అన్ని స్విచ్లు ఆన్ చేస్తారు, టీవీ గీవీ భలే భయంగా ఉంటుంది నాకు. అదే సైలెంట్గా ఉంటాడు రా, అది చూసేది కూడా మళ్ళీ ఎవరు ఆ టీవీ పెట్టేస్తారు, ఏం వదినా బాగుంటా. ఆ టీవీ వచ్చినది మాట్లాడేదానికి, నేను మీతో వచ్చినది మాట్లాడేదానికి. ఇక్కడ మళ్ళీ స్వీట్లు మంచిది, ఇది మంచిది, సరే టీ ఇచ్చేది ఏనంటారు. అదైనా కొంచెం ఏమి అవి లేకపోతే ఏం కాదు, కానీ ఫార్మాలిటీస్ పెట్టకపోతే ఏమనుకుంటారు, అయిపోయినాక పెట్టుకోండి అప్ప. ఇప్పుడు అది ఇస్తే మాటలేముంటది. నిజానికి ఏం చేయాలంటే ఒక్కొక్కరు అకౌంట్లో 500 వేసేస్తే వాళ్ళకి నచ్చింది కొనుక్కుంది. అందుకే నేను ముందుగా చెప్తా, మీరు కాఫీలన్నీ మళ్ళీ ఇండి. అసలు మనం చెప్తా ఉండేది 40 గంటలు 2 రోజులు ఆహారం లేకుండా ఎట్లా ఉండొచ్చు, బతుకు తెరువు ఏంటి అనేది మాట్లాడుతాము. అది గంటకు సప్లై చేసేది ఏంటి, అదే పెద్ద సమస్య. పొద్దున్న తినేసి పళ్ళన్నీ చూసుకొని సాయంత్రం వచ్చేవరకు తినకుండా ఉన్నారు పెద్దవాళ్ళు. మరి ఇప్పుడేంటి గంటకి ఎందుకు బ్రెయిన్కి అలవాటు చేసినాం. 11 గంటలకి టీ అంటే 10:30కే లేపుతుంది. అది ఏ పని చేసినా 10:30 లేని అంటే మీ మైండ్ ఒక టీకి బానిస అయిపోయిందా. మండితే కూడా పెద్దోళ్ళు ముసలోళ్ళు పిల్లలు వంట చేసి ఉపవాసం ఉండి వాళ్ళందరూ తినేసి అయిపోతారు, బాగానే ఉంది అని అట్లే ఉన్నారు. అందుకని ఓపిక బతికినారు వాళ్ళు. 90 ఏళ్ళకు కూడా ఇట్లా ఉంగిపోయి కూడా పనిచేసినారు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా పని చేస్తే అయిపోయి. ఆటో వెళ్ళిపోయిందంటే ఆటో ఇస్ గాన్ మమ్మీ అంటాడు, అంటే ఆటో పోతే ఇప్పుడు పోలేడు, ఆడేవాడు అంటాడు. వాళ్ళమ్మ లారీ ఎత్తుకొచ్చి లారీలు వేసుకుపోవాలి వాడిని, అంతలా అయిపోయింటాడు ఒబేస్ అయిపోయి. ఇప్పుడు జీవించాలన్న ఆసక్తి డెవలప్ కావాలంటే ఏం చేయాలి? చాలా మందికి అది వీక్తుంది అన్ని వచ్చిన తర్వాత. అరే ఇప్పుడు ప్రెసెంట్ లో ఉంటేనే జీవించినట్లే కదా. ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతూ ఉండా, ఖుషీగా ఉండా,
జాలీగా ఉండా. ఇప్పుడు నేను సిగరెట్ తాగితేనే నా మైండ్ పని చేయ ఉండబ్బా ఇప్పుడు చెప్పు అంటే బుర్ర పోయింది అని అర్థమా. సిగరెట్ తాగకపోతే మైండ్ పని చేయలే, టీ తాగకపోతే నేను ఏం చేయలేను. కాకపోతే అన్ని కండిషన్లు పెట్టుకోకుండా ఉంటే చాలు జీవించినట్లే. పొద్దున్నే అది బొటాన్ని కాకపోయినా 100 మందితో మాట్లాడినాము, వాళ్ళందరికీ ఏదో మాట్లాడినాము. లైఫ్ బాగానే ఉంటుంది ప్రతి ఒక్కరిది ప్రజెన్స్లో ఉంటే. అవును, అసలు నాకు ఎప్పుడు లైఫ్ బాగుంటుంది తెలిసినా, మీరందరూ ఎవరు నా మాట వినకుండా నన్ను పట్టించుకోకుండా అంటే బాగుంటాను. సీరియస్లీ నేను జూరికి చెప్పడం నాకు ఇట్లంతా మేమందరికి వచ్చి నాకేదో పెద్ద మేధావని మీరందరూ ఫోటోలు తీసుకుంటా, అరే సంగటి తినేసి కింద పడుకుంటారా బాగుంటారంటే అది మేము చేయలేం, మీరు ఏదన్నా చెప్పరా? ఇంకా సింపుల్ ఎట్రా స్వామి చెప్పేది. రాగి సాగు తాగి సాయంత్రం జొన్న రొట్టి తినట్రా, గుగ్గిళ్ళు తినరా అని చెప్తే మేము అది చేయలేము, ఇంకేమన్నా చెయ్యి అంటే వీళ్ళు బిర్యానీ తినాలా, హలీములు తినాలా, అన్నీ తినాలా, పొట్ట పెరగకూడదు, సన్నకూడదు అన్ని ఎట్ట కుదరుతుంది. అది డేంజర్. మన ఎక్స్పెక్టేషన్ వేరే. సింపుల్గా చెప్పాలా, వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అందరినీ క్యూలో ఉండాలని నిలబెట్టేసి నువ్వు రికమెండేషన్ చేపించి మొదలు పెట్టా భలే దర్శనమైంది అనుకునే పరిస్థితిలో ఉన్నాం మనం. సో జీవించేది అందరి వల్ల అవుతుందబ్బా. మీరు మీతో ఉండాలి, అంతే. మీరు మీతో ఉండాలా, మాతో కాదు ఉండాల్సింది. మా దగ్గర ఏమి లేదని తెలుసుకోవడమే మీ జ్ఞానానికి ఫస్ట్ మెట్టు. నిజంగానే ఏమి లేదు మా దగ్గర మేమెందుకు హ్యాపీగా ఉన్నామంటే అసిడిటీ పేషెంట్ అసిడిటీ నుంచి బయటపడినా, ఎప్పుడు తుమ్ముతానే ఉన్నా, తుమ్ము నుంచి బయటపడినా, స్పైన్ ఏదో స్వెల్లింగ్ వచ్చింది దాని నుంచి బయట, అన్నిటికీ సొల్యూషన్ బాడీలోనే ఉంది అని తెలిసిపోయింది. ఆయుర్వేదం కూడా కాదు, రైట్ మంచి గాలి నీళ్ళు ఆహారం ఆలోచన సైలెంట్ గుండు అయిపోతాం. 7 రోజుల్లో అల్లోపతి మంది వేస్తావు, ఆయుర్వేదం వేస్తావు, దారం కడతావు, మంత్రిస్తావు. 5వ రోజు బాడీని తయారు చేసినది ఒక కెమికల్ దాన్ని క్యూర్ చేయడానికి. నువ్వేమనుకుంటావు తాయెత్తు కట్టినాను బాగా అయిపోయింది. తాయెత్తు ఏమి లే, 5వ రోజుకి నీ బాడీ క్యూర్ చేసింది నేను. అది అర్థం చేసుకుంటే మీరు మీతో ఉన్నట్లు. అందుకే నాకు ఏ సమస్య వచ్చినా ఏం బాధపడి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, డ్రైవ్ చేసుకుని పోయినా, అరే మీటింగ్ పెట్టా, రే ప్లీజ్ అన్నా, ఎనర్జీ ఇచ్చింది, మాట్లాడేసిన ఇట్లే, మళ్ళా డల్ అయింది, ఫాస్టింగ్ చేయాలి, దీనికి ఉతికినా 40 గంటలు లో ఫుడ్. నేనే డ్రైవింగ్ చేసుకుని 600 కిలోమీటర్లు 520 కిలోమీటర్లు విజయవాడ నుంచి మదనపల్లి డ్రైవ్ చేసిన, ఇంట్లో కకృతిపడి తిన్నా, కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది, మళ్ళీ ఆపేసిన, మళ్ళీ నిన్న హైదరాబాద్కి వచ్చి తిన్నా, నిన్న కొంచెం తిన్నా, కొంచెం కష్టంగా ఉంది, రాత్రి కూడా అంత బాగాలేదు కదా, నేను తగ్గుతానే చెప్పారు. అరే పొద్దున్న ఇంపార్టెంట్ రా అని చెప్పిన, రెడీ అయిపోయినా, ఇంక పరిగెత్తా మదనపల్లికి. నిన్నటి వరకు ఏమనిపించింది నాకు కూడా, నేనే బాగాలేదు, ఇన్ని రోజులు అవుతుందో ఏమో మైండ్ బ్రెయిన్ వీక్ అయిపోయాడు, ఏమవుతావో ఏమో అని చెప్తాది. అప్పుడు ఏమి నీ కాన్ఫిడెన్స్ 100 సార్లు బాగాలేకపోయినా నా బాడీ బాగా చేసింది. ఎందుకు? దానికి కావాల్సిన ఆహారం గాలి నీళ్లు ఇచ్చిన కాబట్టి నేను బాగా అవుతాను అనుకోవాలి. ఫస్ట్ మన కాన్ఫిడెన్స్ వదిలిపెట్టేసి మన ఎవరి చేతిలోనే పెట్టేస్తాం. ₹1,00,000 ఇచ్చి డాక్టర్ దగ్గరికి ఐసీయూలో బాగా, అది కూడా 5 స్టార్ హోటల్ లాగా తెల్ల గుడ్డలు వేసుకొని, మీకేం కావాలి, ఎవ్రీ అవర్ యూ కెన్ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. అరే నీ పాసింగ్ కదా, ఎవ్రీ అవర్ తినే కదా నువ్వు వీటికి వచ్చింది. ఎవడన్నా సొల్యూషన్ చెప్తాడా? ఉపవాసం ఉండరా మీ రోగాలు పోతాయని హాస్పిటల్లో ఎవరన్నా జొన్న రొట్టి తినమని చెప్తారా? ఎవరన్నా రాగి జావు పోతుంది అసిడిటీ పోతుంది డాక్టర్ చెప్తారా? ట్రై చేయండి. మనం ఏం డాక్టర్ అగైనిస్ట్గా మాట్లాడుతా ఉన్నాము. బెటర్ సొల్యూషన్ ఉంటే చేయండి. చాలా మంది డాక్టర్లు గంట సేపు నిలబడుకొని ఇట్లా మాట్లాడలేరు. వాళ్ళే ఏం బాగలేదమ్మా అంటారు, అంటే వాళ్ళకే ఎనర్జీ. ఫస్ట్ డాక్టర్ ఫిట్గా ఉండాలా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్, యోగా, ప్రాణాయామ, సూర్య నమస్కారాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అన్నీ చెప్తాడు. అది కాక మళ్ళా ఇన్ని మందులు రాపించుకొని 15 మందులు మళ్ళీ పోయేటప్పుడు, సార్ ఎప్పుడు రావాలి సార్ అని కళ్ళలే కళ్ళు పెట్టి ధ్యానంగా అడుగుతాం. అదే నీకు ఫ్రెండా వారం చూసేదానికి? సార్ ఫిట్నెస్ కోసం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి, చెత్తంతా ఉంటుంది. మీరు ఫాలో అయ్యి మీరు ఎక్స్పీరియన్స్ పొందండి. నాకు రాగిజావు బాగా పట్టింది, 1,00,000 మందిలో ఎవరికి రాగులు పట్టమేమో తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే రాగులు తినకూడదు అంటే అంటాడు. మరి మీరు పెప్సీలు తాతానే ఉండారే, టీలు తాతానే ఉండారే, సిగరెట్లు తాతానే ఉండారే, అదెట్లా? మీ ఎక్స్పీరియన్స్ ఏమో మీరు చేసి చూడాలి. 1 వీక్ దాగి ఒక ఆమెకి అసిడిటీ పోయింది అని చెప్పి నమస్కారం పెట్టేసిపోయారు హైకోర్టులో లాయర్. 1 వీక్ రాగులు, మేము విజయవాడ వాళ్ళు సార్, మాకు రాగులు తెలీదు, మీరు ఏదో రాగులు మీరు ఇప్పుడు రాగులు కొట్టుకుంటానే ఉండే, ఎందుకంటే రాగులు ఇంకా దొరుకుతూ ఉంటాయి. సక్సెస్ఫుల్గా మీరందరూ ఆపేస్తే
అమెరికా లాగా అయిపోయి మనకు కూడా రాగులు దొరకకుండా మళ్ళీ రాగి మాల్ట్ పౌడర్, దాని ఎక్స్ట్రాక్ట్, రాగుల కాల్షియం ఫ్రమ్ రాగులు అన్నీ వస్తాయి. ఇప్పుడు పసుపుల్లో కుర్కుమిన్ అన్ని టాబ్లెట్లు అమ్ముతాండ్రే అట్లా అయిపోతుంది. కమర్షియలైజ్ చేయడానికి రెడీగా ఉంటుంది సొసైటీ. దానిలో ఇవి కూడా ఈ ప్రోడక్ట్లు అన్నీ కూడా మీరే చేసుకోవచ్చు ఇంట్లో. ఇక్కడికి వచ్చి కొనమని నేను రావడం లే. ఇక్కడికి మీరు చేసుకునే శక్తి లేకుండా శక్తి హీనులు అయిపోయినారు కాబట్టి మీకు ఇక్కడంతా పిలిచి ఏదో పెడతాడు. మీ ఇంట్లో చేసుకునేది సూపర్. మీ ఇంట్లో అందరూ భార్య భర్త ఇద్దరు కలిసి జొన్న పిండిలో వేడి నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు పెట్టి ఆ రొట్టె చేసి అట్లా కాల్చుకొని అంత అన్ని నూనెంకాయ కూర, అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర పెట్టుకొని తినండి, లైఫ్ మారుతుంది. కానీ కొట్లాడుకోనికి సరిపోతలేదు, భలే ఉందండి. కొట్లాడుకునేదానికి ఎవరు చేయాలా అంటే ఇట్లా పనులు మొదలు పెడితే కొట్లాడేదానికి టైం ఉండదు ఉంటాను. టైం పక్కన పర్సనల్ థింగ్స్ ఎక్కువైపోయి నువ్వే చేయాలా అంటే ఏవో గుర్తుపెట్టుకుని అవన్నీ క్లియర్ చేసుకునే టైం సరిపోతుంది. జొన్న రొట్టి ఎట్ట చేయాలా, రాగి ముద్ద ఎట్ట చేయాలా అని 100 వీడియోలు చూస్తారు. చేసేదానికి 5 నిమిషాలు పట్టేది. ఒక హెల్దీ మైండ్ ఇంపార్టెంట్ వీటన్నిటికీ. హెల్తీ మైండ్, రైట్ అప్రోచ్, రైట్ పర్సెప్షన్, అది లేకుండా ఏం చేయలేం, అసలు వినదు. అందుకనే ఆరోగ్యంగా ఉండే మనుషులందరూ కూడా ఆనందంగా లేరు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అన్ని మళ్ళీ చెప్పండి. బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఏమీ లేదు, ఆనందంగా లేరు కదా. సో వాళ్ళు ఎక్కువ టెస్టులు పోయి ఏమి లేదు డాక్టర్ అంటే ఏమి లేదు అంటాడు. ఏందిరా నువ్వు ఏదో ఒకటి అని చెప్తే భార్య దగ్గర సింపతి పెట్టుకొని కూర్చొని తిన్నామని ఉంది వాడికి. ఏమీ లేకపోతే కాదు, మీరు మైండ్ క్లియర్గా ఉంటే మీరు దాంతో ఫ్రెండ్షిప్ చేయండి, అన్నీ అదే చెప్తారు. ఎక్కడో బుక్లో చదివా, మొత్తం ప్రపంచంలో 3 రకాల కేటగిరీస్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీకి అనారోగ్యంగా ఉన్నట్టు తెలుసు, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు, టెస్టులు చేయించుకుంటారు, మందులు మింగుతారు, బాధపడతారు, చచ్చిపోతారు, సింపతి కోరుకుంటారు. సెకండ్ కేటగిరీకి అనారోగ్యం లేదు కానీ ఆరోగ్యంగా ఉన్నట్టు తెలియదు, డౌట్ ఉంటుంది. ఊరికే నా బీపీ చూడు అని చెక్ చేయించుకుంటారు, ఊరికే నా హార్ట్ బీట్, నా గుండె బాగానే ఉందంటే వాడికి తెలుస్తలేదు. దో హీఈస్ హెల్దీ, అతనికి తెలుస్తలేదు. ఓన్లీ థర్డ్ కేటగిరీ 0.1% వాళ్ళకి తెలుసు అనారోగ్యం ఉంటే అనారోగ్యమని, ఆరోగ్యం ఉంటే ఆరోగ్యమని. రెండు స్థితులు వాళ్ళు గుర్తించగలరు. అంతే, మీరందరూ ఆ స్టేజ్లో పోవాలని మీరందరూ. తర్వాత ఇంకొకటి, ఒక గ్రేట్ ఫిలాసఫీలోని మాకు మాట చెప్తున్నా, అంటే ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ మనకు అందుబాటులో లేవు. లావోత్సు అని ఒక చైనా గురువు చెప్పిన మాట ఏంటంటే, మనలో ఉన్న ఆరోగ్యమే మన అనారోగ్యాన్ని గుర్తిస్తుంది. కరెక్ట్, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. అంటే ఇప్పుడు నీకు సర్ది అయిందని తెలుస్తున్నది ఎవరికి? నీ హెల్త్కే. అవును. సో యు ఆర్ ఆల్వేస్ హెల్దీ. అక్కడి నుంచి నీ అన్హెల్దీనెస్ ని నువ్వు టెస్ట్ చేస్తున్నావు, దాన్ని క్లియర్ చేసుకొని ట్రై చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు చెప్పకూడదు నేను అన్హెల్దీగా ఉన్నా అని, అది బ్యాడ్ స్టేట్మెంట్. జస్ట్ చెప్పాలి నేను చూస్తున్నాను, నాకేదో అనారోగ్యం వచ్చింది, ఈ భాగానికి వచ్చింది అని చెప్పాలి తప్ప. అది చెప్తే యూ కెన్ ట్రీట్. అటు కాకుండా నాకే వచ్చింది అనుకున్నావు అనుకో, మెల్లగా మనస్సులోకి చొరబడి అక్కడి నుంచి మానసిక వ్యాధి రకరకాల షేప్స్ తీసుకుంటుంది. అందుకే ఏ జంతువు కూడా మానసిక ప్రాబ్లమ్స్ లేదు, మనకు ఊరికే ఉండేది. అందుకే ఇన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది మనం. అవును అవును. ఇప్పుడు కుక్కకి జబ్బు వచ్చింది అనుకో, ఏం చేస్తుంది అంటే తిన్నది, గమ్మని కూర్చుంటుంది, మళ్ళీ గడ్డి తిని వామిటింగ్ చేసుకుంటుంది, పొట్ట ఉండేది బయట తెచ్చుకుంటుంది. మనం ఒక్కరే జ్వరం వస్తే కూడా మళ్ళీ టాబ్లెట్ వేసుకొని డోలో 650 వేసుకొని మళ్ళీ తింటాం, చికెన్ తింటాం, బలవంతం చేసి తినిపిస్తాం. సో ఇది ఎగ్జాక్ట్లీ నేచర్ రివర్స్. ఇది నోరు చేదెక్కుతుంది ఏంటి, తినద్దు అని అయిష్టం అయిపోయింది, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ దాన్ని ఇష్టం కల్పించేది ఏంటి, దరిద్రంగా రెస్ట్ ఇచ్చేయండి అంతే. ఇది చెప్పాల్సి వస్తుంది మనుషులకి. అవును, పశువులు చెప్పనక్కర్లే, అవి ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. అన్ని సజ్జలు తినేసి పావురాలు, పక్షులు సైబీరియా నుంచి సముద్రాలు దాటుతూ ఉన్నాయి, సముద్రము దాటుతూ ఉన్నాయి. మనం పక్షులు, చేపలు, ఒంటెలు, మేకలు అన్ని తినేసి కింద కూర్చుంటే లేపోదినా అంటాడు. ఒక్కసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత సముద్రం ల్యాండ్ కూడా ఫ్లై చేస్తూనే ఉండాలి. అది కూడా ముందర పోతా ఉంటే ఏందో వస్తా ఉంటే దాని వీక్ అయితే అది ఇంకోటి. ఏం అద్భుతము. అందుకే స్టీఫెన్ హాకింగ్స్ అనే సైంటిస్ట్ ఏం చెప్పినాడు, ఇంకా 1000 ఏళ్లలో ఈ భూమి మనుషులు పనికిరాదు, వేరే జంతుజాలన్నీ ఉంటాయి. అంటే క్యూలో మనము చాలా లేట్గా వచ్చిన విషయం తెలుసా మీ అందరికీ. 4.5 బిలియన్ ఇయర్స్ అయింది ఈ భూమి స్టార్ట్ అయ్యి, మళ్ళా 0.7 బిలియన్ ఇయర్స్ అయింది చల్లబడేదానికి. మళ్ళా ఫస్ట్ బ్యాక్టీరియా వచ్చి, అంటే అన్ని 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు, అంటే 3700 కోట్ల సంవత్సరాల ముందర పుట్టి ఫస్ట్ ఆ బ్యాక్టీరియా పుట్టి అది మారి వచ్చే ప్రాసెస్లో మనిషి వచ్చిండేది లాస్ట్ 20 గంటలు అనుకుంటే. ఫస్ట్ లైఫ్ వచ్చిండేది ఈ భూమి మీద 20 గంటలు అనుకుంటే, మనిషి వచ్చిండే 14 సెకండ్లు.
అంతకుముందు మనిషి లేకుండా చాలా జంతువులు, అన్ని డైనోసార్లు అన్ని పెద్ద విర్రవిగినాయి. ఎత్తి ఊరికే ఆట ఆడుకుంటే అన్ని చంపిండేటివన్నీ నేచర్ ఏం చేసింది, భూమిలో వేసి పెట్రోల్ చేసింది. మన పెట్రోల్ అంతా అదే. ఎవరు ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టి మేము ఎగరతాడు చూడు, పెట్రోల్ అయిపోతాను. పెట్రోల్ కూడా కాల్చి పారేస్తారు వాళ్ళు కొన్ని రోజులు. ఎవరు విరవేగద్దండి, ఎవరు హ్యాపీగా సింపుల్గా వస్తాడు, హ్యాపీగా ఉంటారు. సో మనిషి వచ్చి 14 సెకండ్లు అయింది, ఇంకా 2 సెకండ్లు మనిషి ఉన్నాడంట. ఇప్పుడు మనం ఊరికే మాట్లాడుకుంటాడబ్బా, మీ మునిమన వాళ్ళు ఏమి ఉండరేడా, ఎందుకంటే అర్ధమందికి పిల్లలే పుట్టడంలే. ఇప్పుడు ఖాళీ అయిపోతారు 1000 ఏళ్లలో. ఎవరికి భూమి మనుషులు పనికిరాదు. ఎలాన్ మస్క్ వాళ్ళు ఎక్కడికి మార్చుకు పోతారు, కొన్ని రోజులు వాళ్ళు పోతారు. మిగతా నార్మల్గా భూమి అందరి కోసము ఉంటుంది అనేది స్టీఫెన్ హాకిన్స్ చెప్పింది. ఊరికే గఫాలు కొడతానేది కాదు నేను. ఓ పెద్ద సైంటిస్ట్ మస్ల్ డిస్టర్బీ వచ్చి ఈ చైర్లో ఇట్లా ఉండిపోయినాడు స్టీఫెన్ హాకిన్స్ కొట్టి చూడండి, ఆయన చెప్పిపోయినాడు. రీసెంట్లీ మీరు అందరూ విన్నారో లేదో తెలియదు, మనిషి తయారు చేసిన ఒక అద్భుతమైన హ్యూమనాయిడ్ అంటారు, సోఫియా దాని పేరు. సోఫియా, అవును. అంటే మనిషి కంటే చాలా అత్యున్నతమైన మనస్సు, మేధస్సు కలిగింది. దానికి సొంతంగా ఆలోచించే శక్తి కూడా క్రియేట్ చేశారు త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ సోఫియా అనే రోబోట్కి దుబాయ్ సిటిజన్షిప్ ఇచ్చింది. మొట్టమొదటి రోబోట్ హ్యూమనాయిడ్, ఇట్ గాట్ సిటిజన్షిప్ ఫ్రమ్ దుబాయ్. దాన్ని రకరకాల టెలివిజన్ ఛానల్స్లో గొప్ప గొప్ప వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, మేధావులు, ప్రొఫెసర్లు, థింకర్స్, ఇంటెలిజెన్షియా. సో ఒక టెలివిజన్ డిబేట్లో ఒక ప్రశ్న అడిగితే చాలా స్ట్రేంజ్ ఆన్సర్ ఇచ్చింది. సో రాబోయే రోజుల్లో హ్యుమానిటీ ఎలా ఉండబోతుంది అని అడిగితే అది జస్ట్ చిన్న పాస్ తీసుకొని ఎనిమల్స్ విల్ టేక్ ఓవర్ ద మ్యాన్ కైండ్ అని చెప్పింది. అంటే కీటకాలు, పురుగులు, బ్యాక్టీరియా మానవ సమాజాన్ని త్వరలో కబళించబోతున్నాయి అని చెప్పి అందరు ఆశ్చర్యపోతే జస్ట్ జోక్ చేసిన అన్నది. దాన్ని గుర్తుపట్టింది, మీరు భయపడ్డారు. బట్ అది ఫ్యాక్టే. ఇప్పుడు స్టీఫెన్ హాకిన్స్ చెప్పిన సైంటిఫిక్ రీజనింగ్ కి మనుషులందరూ పోయినాక ఉండేటివి అవే. ఇప్పుడు క్యూలో మనం జింకలన్నీ మాయమైపోయా, పక్షులన్నీ బాయా, తేనెటీగలు బాయా అంటాము. అంటే క్యూలో నువ్వు కూడా ఉండవు మాయమయ్యేదానికి. యు ఆర్ నాట్ స్పెషల్. మనం ఏదో స్పెషల్ అనుకుంటా ఉన్నాం. యు ఆర్ ఇన్ ద క్యూ, ప్లీజ్ వెయిట్, యు ఆర్ గోయింగ్ టు డిసపియర్. రీసెంట్గా ఎక్కడో బుక్లో చదివా ఒక గ్రేట్ అబ్జర్వేషన్ ఇది. అంటే చాలా రేర్గా రాయబడ్డ విషయాలు ఇదొకటి. మనం ఎట్లయితే జంతువులను చూస్తున్నామో జూకి వెళ్ళి, అట్లా రియల్గా మనుషులను కూడా అట్లా పోయి కలుస్తున్నాం రూముల్లో. దే ఆర్ ఆల్సో ఇన్ ద జూ. వాళ్ళని వెళ్ళి చూసేస్తున్నాం మనం. ఒక గురువును, ఒక బుద్ధుడిని, ఒక రమణ మహర్షిని చూసేస్తున్నాం. బికాస్ దే ఆర్ నాట్ లైక్ అస్. వాళ్ళు ఎక్స్టెంట్ అయిపోతున్న ప్రాణులు అనమాట. అట్లనా? ఓకే, నాకు అర్థమైంది, కొంచెం పట్టింది. అంటే వెరీ రేర్ స్పీసీస్ కదా. అదే మేము కూడా అట్లే చూస్తాడు. మేము మా దగ్గర ఏమో ఉంది, మేము ఏమి స్పెషల్ కాదు స్వామి, చాలా సింపుల్. ఇవన్నీ మీకు కూడా పాసిబిలిటీ ఉంది. మీరందరూ హ్యాపీగా ఉండేదానికి, హెల్తీగా ఉండేదానికి మీకు అందరికీ పాసిబిలిటీ ఉంది. ఎవరేమన్నా అంటే మనసుకు తీసుకోకండి అంతే. అదొక మస్ట్ స్టెప్ టు బి హ్యాపీ. తీసుకున్నా 2 నిమిషాలు క్లియర్ చేసుకోగలిగితే హాయిగా రోజంతా పని చేసుకుంటూ నచ్చిన ఆహారం తినుకుంటూ మధ్య మధ్యలో ఉపవాసం ఉంటుంది. సో ఏమి చేయాలా బాగుండేదానికి అడిగితే ఏమి చేయకుండా ఉంటే బాగుంటారు. మీరు పొద్దున్నే బ్రష్ చేయకుంటే బాగుంటారు. ఈ సోపులు, గీపులు, లిప్స్టిక్లు వేసి, బట్టలు మార్చి వేసి, భాష వేయకుంటే బాగుంటారు. అట్లా ఒక ఆయన అన్ని తప్పుడు పనులు చేసి గురువు దగ్గర పోయి నేను 100 ఎకరాలు అడవి పెంచాలనుకుంటాను స్వామి, ఏం చేయాలంటే నువ్వు అడుగు పెట్టద్దు, నేను అడవి అయితే తయారైతే అన్నాడు. అడుగు పెట్ట 100 ఏళ్ళే, ఈ 100 ఏళ్ళు నథింగ్. మనం పెద్ద ఎగిరిగిరి పడతాను, టప్పని ఎగిరిపోతాం కదా. సో 100 ఏళ్ళు అని నథింగ్. ఈ భూమికి తిరగతానే ఉంది. అది ఎంతమంది చూసి ఉంటుంది, ఎంతమంది వెళ్ళిపోయింటారు మహానుభావులందరూ. శ్రీకృష్ణదేవరాయలు 64 కళలు పోషించి అష్టదిగ్గజాలను మేపిన ఆయన రత్నాలు రాసులు పోసి నమ్మిన దగ్గర ఇప్పుడు కుక్కలు వచ్చబోస్తా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏదో పెద్ద బ్రాండ్ బొచ్చు ఏమి లే. నువ్వు ఎవ్రీ మూమెంట్ ఈరోజు హ్యాపీగా ఉండవా? ఆ హ్యాపీనెస్ నీవు ఉపవాసంతో వస్తుందా, సింపుల్ గా ఉంటే వస్తుందా, ఎవరైనా మర్డర్ చేస్తే వస్తుందా అనేది మీరే డిఫైన్ చేసుకోండి అంతే. ఇప్పుడు ఎవరినో చంపేయాలని ఉంటుందా పదికు? అబ్బా చంపేసి 1 నిమిషం మళ్ళీ జైలుకి పోతావు, నీ ఫ్యామిలీ అంతా పోతుంది, ఏమైనా పోతుంది, ఆస్తులు బాయ్ అందరు బాయ్. దానికంటే ఆలోచన వదిలేస్తే నీ లైఫ్ నువ్వు బతకచ్చు కదా. అవును, కరెక్ట్. అది అంటే భార్యను మార్చాలన్నా, భర్తను మార్చాలన్నా, ఇంకోటి మార్చాలన్నా, రోడ్లు బాగుపడాలన్నా, డ్రైనేజ్ రోడ్లు, హైదరాబాద్ బాగుపడాలన్నా, అవన్నీ పెద్ద టాస్కులు. అది కాకపోతే నేను ఆనందంగా ఉండాలంటే సస్తావు నువ్వు అంతే. ఆ డ్రైనేజ్లో కూడా చెప్పులు పెట్టుకొని నడుచుకుంటా పో, మళ్ళీ పోయి కాళ్ళు కొడుకో, అయిపోయా కదా అంతే. నీకు నవ్వుకునేదానికి చాలా ఉన్నాయి. అందరూ పరిగెత్తి పోతా ఉంటే నువ్వు హాయిగా నడుచుకొని నవ్వుకుంటా పో. ఎందుకు నవ్వుతాడో వాళ్ళు తెలియకూడదు.
నేను చాలా మంది అడుగుతారు ఏంది డిఫరెంట్గా ఉండాలి, నవ్వేసి గమ్మునుండు, ఎందుకంటే వాడు ఇనే స్టేజ్లో లేడు, నీ మీద బురదల్లానే వచ్చాడు, వాడు తెలుసుకోవాలి నీ ఇంటెలిజెన్స్ అదే. నువ్వేదో స్పెషల్గా ఉండవు అనుకొని నిన్ను లాగేళ్ళని కొంతమంది రావచ్చు, మీ ఇంట్లో వాళ్ళే ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. వాళ్ళకి అనవసరం నీ ఎనర్జీ వేస్ట్. వాళ్ళకు ఆ వ్యవసాయం మంచిది, భూమిని కాపాడండి, దాంట్లో వచ్చే న్యూట్రిషన్ ఈ కథ తినేదానికి వాడు లేడు. అందుకని వాడు ఏం చేయాలా, ఎన్టీ రామారావు ఏం చెప్తాడు, శ్రీకృష్ణ దీంట్లోనో అభిమన్యుడిని ఇద్దరిని పంపిస్తూ ఉంటాడు, పోనీ వీడిని తెలుసు అభిమన్యుడు పోతాడు, చూసి నవ్వుతాడు, తెలిసి పంపిస్తాడు. అట్లా మనం కూడా వీడు పోతాడు, నిన్ను అడిగి నిన్ను ఏదో డిగ్రేడ్ చేయాలనుకుంటాడు వీడు, వాడు బాగా బిర్యానీలు చికెన్లు తిని హలీములు తిని పోతాడు. వాడిని ఎగురికి వచ్చి ఏమంట తినకపోతే ఏమట్ట తినకుండా ఉపవాసం ఉండాలా, అన్నీ బాగా తిని 2 తొండకాయలు బెండకాయలు ఎవరో కానీ, సో అన్నీ తిని చచ్చిపోవచ్చు కదా బిన్న అన్నాడు. అన్నీ తిని అటు చచ్చిపోరండి, అన్నీ తిని ఎవరు చచ్చిపోరు, రోగాలతో రొస్టులతో ఇన్సులిన్ వేసుకొని కిడ్నీలు పెట్టుకొని ఈ డయాలసిస్కి బొక్క పెట్టుకొని ఏడో హోల్ వేసుకొని అనుకుంటా యూరిన్ బ్యాగ్ పెట్టుకొని ఏడో దోస్తా ఉంటే జల్లు కారుతా ఉంటే తుడుచుకుంటా దరిద్రమైన బతికేదే. ఒక ఆకు చిన్నగా కింద పండి రాలుతుంది, అట్లా రాలిపోవాలి. అట్లా సడన్ గా రాత్రి దగ్గర వాళ్ళ పొద్దున చచ్చిపోవాలి. అప్పటికే దగ్గేదానికి నీకు ఓపిక లేనట్లుగా వీక్ అయిపోయి ఉంటుంది ఆకు చిన్నగా. ఇప్పుడు నాకు దగ్గు వచ్చింది, నేను ఎక్కువ రోజులు బతకాలని ఉండా, మీ అందరితో మాట్లాడాలి కదా. సో నేను దగ్గి నో టాబ్లెట్తో బయట వచ్చిన. ఆ దగ్గే ఓపిక కూడా కొన్ని రోజులు పోతుంది, 90 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఎప్పుడో 80 ఏళ్ళకో పోతుంది. అప్పుడు దగ్గలేక చచ్చిపోతాం. పోనీలే లాస్ట్కి బొక్కలు వేసుకొని బతికేది ఎందుకు, లాస్ట్కి శ్వాసించే ఓపిక పోతుంది, శ్వాసించే ఓపిక కూడా పోతుంది. ఇప్పుడు పోతాము, దానికే డెత్ అని పేరు. గాలి వస్తే ఈ పొద్దు రాలుతాము, గాలి లేకపోతే రేపు చచ్చిపోతాం. అటు చచ్చిపోవాలి. ఈ చెత్తంతా తిని రోగాలతో ఎట్లా బతికేసేది కరెక్ట్ కాదు. ఓకే, ఎక్కువ రోజులు బతుకుతూ ఉంటారు, ఆనందంగా ఆరోగ్యంగా కూడా ఉన్నారు లెక్క ప్రకారం, ఎందుకంటే మీ టెస్ట్లన్నీ బాగుంటే కనిపిస్తాను. ఓపిక లేదే, 40 గంటలు తినకుండా మేము ఓపుకున్నాము. ఆ న్యూజిలాండ్ నుంచి మా ఫ్రెండ్ వచ్చాడు వేణు, 9 రోజులు తినకుండా కూడా ఓపుకున్నాడు. ట్యాబ్లెట్ బీపీ షుగర్ అన్నీ బయటపడేసాడు. ఆయన వేణు న్యూజిలాండ్లో ఉంటాడు. ఆయనతో కలిసి నేచర్ క్యూర్ పెడదాం న్యూజిలాండ్లో అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడే డైరెక్ట్గా పెట్టండి, ఎందుకంటే లైఫ్ ఫుడ్ తినకుండా జొన్న రొట్టి తిని శ్వాస పీల్చుకొని ఫ్రెష్ గాలి పీల్చుకొని అడవిలో నడిచి బాగా అవుతుందనే విషయం చాలామంది తెలియదు, ఎందుకంటే దాంట్లో డబ్బులు లేవు. అవును, నీకు ఎంతసేపు ఎక్కడ డబ్బులు ఉంటే దాన్ని ప్రమోట్ చేస్తాడు. జూబ్లీ హిల్స్ అంతా అడ్వర్టైజ్మెంట్లు ఏముంటాయి, ఉంటాయి. రాగిపోతా తినండి, జొన్న రొట్టి అది ఏడన్నా ఉందా, లేదు, దాంట్లో డబ్బులు లేవు. సో అది మనమే చెప్పుకోవాలి. ఇట్లా 10 మంది కలిసి కూడా అట్లా సెంటర్గా ఉండాలి. ప్రతి గుడి కానీ, ఒక సత్సంగం చేయ దగ్గర కానీ, షాప్ కానీ, మా డీలర్స్ అందరూ కూడా అట్లా ఉండాలని చెప్తా. ఎవరుంటారో తెలియదు, అందుకనే కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటే. ఇప్పుడు ఇది ఒక మంచి ప్లేస్, స్పేస్ కూడా ఉంది, ఇది ఒక మంచి వర్క్ షాప్ చేసుకోవడానికి ఒక నాలెడ్జ్ సెంటర్ గా మార్చొచ్చు దీన్ని. కానీ ఆ ఇంటెలిజెన్స్ ఆ ఓనర్ కు ఉండాలి, నిరంతర శ్రద్ధ ఉండాలి. ఓనర్ కి ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చిన వాళ్ళు ఎవరన్నా కూడా దీన్ని కనెక్ట్ అవుతారు, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. సో ఎవరికైనా అడగాలనిపిస్తే అడగొచ్చు, లేకపోతే కింద మాట్లాడుకుందాం. మళ్ళా ఈ యొక్క ఏమంటారు వాక్సర్వంతి కొనసాగుతుంది. నవీన్ గారు రండి ఒకసారి. అయ్యా రండి. నవీన్ గారు ఆయన ఐఐటి వాళ్ళందరికీ పోయి క్లాసులని చెప్తా ఉంటారు. తిరుపతి చాలా నాలెడ్జబుల్ ఆయన. ఆయన ఆయన పొద్దున్నే మాకు పార్క్లో పరిచయం అయినారు. ఈ పార్క్లో ఒక 100 మందిని కలిసి ఉంటాం పార్క్లో. ఈయన ఒక్కడు అట్లే డ్రెస్తో మీతో జర్నీ చేస్తానని డిసిషన్ తీసుకున్నాడు. మేమేమేమో మాట్లాడుకొని ఈయన దేశాలన్నీ తిరిగినాడు, సాఫ్ట్వేర్ అన్ని పనులు చేస్తున్నాడు. అవి మేమే ఎట్లా కనెక్ట్ అయిపోయినాం. అట్లా జడ్జి వస్తాను వెళ్ళిపోవాలి, అట్లే ఆగు రేపు చూద్దాము ముహూర్తం అంటే కుదరదు. అట్లా ఆయన జడ్జి చెప్తాడు, మీరు మీ మెసేజ్ చెప్పండి. మీరు కూడా బాగా ఆయన అన్ని పెద్ద వాళ్ళకి పోయి పెద్ద ఇన్స్టిట్యూట్స్కి అంతా కౌన్సిలింగ్ అవన్నీ ఇస్తూ ఉంటారు. సమ్మరైజ్ చేసి చెప్తాను. ఐఎమ్ నవీన్, డాక్టర్ నవీన్, కొంచెం సైలెన్స్ గా ఉందాం. ఇంజనీర్ అండ్ ప్రొఫెసర్. లైఫ్ జీవితం నేర్పించింది కాబట్టి అన్ని కళలు ఏదో సరస్వతితో పాటు అన్ని చేస్తున్నాను. కాంత రష్యాగా చెప్పారు లాస్ ఓనిస్. చైనాలో తావోయిజం అని ఉండేది, కన్ఫ్యూజం అని ఉండేది. ఆ సమ్మర్ ఎందుకు చెప్తున్నానంటే సార్ కూడా మైండ్ గురించి చెప్పాడు. రమణ మహర్షి గారు కూడా అదే చెప్తున్నారు. ఏమనంటే ఐ ఆమ్ నాట్ బాడీ. ఈ భూమి మీద రావటానికి ఈ శరీరాన్ని ధరించొచ్చి అంతే.
ఐఎమ్ నాట్ మైండ్, అవిటికి మించి నేను ఉన్నా. సో ఎప్పుడన్నా మీకు ఆరోగ్యం బాగాలేకపోతే మీరు బయటకు వచ్చి దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓహో ఈరోజు ఇది బాగలేదు, రమణ మహర్షి అదే అన్నారు, క్యాన్సర్ ఏదో వస్తే అది నా శరీరానికి వచ్చింది నాకు కాదు అంటే ఐఆమ్ బియాండ్ దట్. అంటే కొంచెం దీంట్లో తత్వం కూడా ఉంటుంది, దాని సూక్ష్మాన్ని మనం శారీరకంగా ఉన్నాం. నారదుడు కూడా చాలా గొప్ప జ్ఞాని, అపరావిద్య పరావిద్య, నాకు అన్ని తెలుసు, ఆస్ట్రాలజీ తెలుసు, సైకాలజీ తెలుసు, అన్ని తెలుసు, కానీ ఏదో మిస్ అవుతున్నానని సనత్ కుమారుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయన చెప్పాడు 2 విద్యలు ఉంటాయి, పరావిద్య అపరావిద్య. నిన్ను నువ్వు తెలుసుకోవటమే జ్ఞానం. ఇక్కడ కూడా ఈ బాడీ అన్నట్టు బాడీ కెన్ హీల్ ఇట్, దాన్నే లూయిస్ హే హీల్ థెరపీ అన్నారు. ఆ యొక్క టయాన్ని మనం దానికి ఇవ్వకుండా అంతలోనే ఇప్పుడున్న శారీరక విషయాల వల్ల అరే గంటకు బాగున్నావా, అరగంటకు బాగున్నావా, 2 గంటలకు బాగున్నావా, ఏమైంది జాగ్రత్త తీసుకో, దగ్గరుంటే జాగ్రత్త అయిపోతాం. మీరు సార్ అన్నట్టు దాన్ని అది వదిలేసేయండి. 1-2 డేస్ మీరే చూడండి, అది హీల్ అవుతా ఉంది అంటే మన బాడీయే మనకు ఆన్సర్ ఇస్తుంది. దాన్ని మనం తెలుసుకుంటే ఈ యొక్క కాంటెక్స్ట్కి అంతే. కాకపోతే సార్ అన్నట్టు ఇవన్నీ కూడా తెలియదు కాబట్టి ఒక సెంటర్గా పెట్టి మనం అందరూ వాడుకుంటూ ఉండాలి. తర్వాత ఎవరికి వాళ్ళు. జపాన్కి కూడా వెళ్ళొచ్చా, అక్కడ 80% ఫిజిషియన్స్, ఓన్లీ 20% డాక్టర్స్. అంటే ఎప్పుడన్నా ఏదైనా బాగాలేకపోతే అది చేసుకో అంతవరకే. 20% డాక్టర్స్. అంటే ఏంది, మన బాడీయే మన హీల్ చేస్తుంది. అది మనం ఏం చేస్తున్నాం, డిఫరెంట్ రీజన్స్ వల్ల వేరే వాళ్ళకి మాది మీరు చూసుకోండి అంటున్నాం. దానివల్ల అన్ని ఇమ్యూనిటీ తగ్గిపోవటం, చిన్నదానికి పెద్దదానికి అనుకోవటం. ఇంకోటి ప్రసాద్ గారు అన్నట్టు చాలామంది ఉన్నారు, బాగా తిందాం, చికెన్ తిందాం, మటన్ తిందాం, జీవితం ఉండే అందుకే కదా, చనిపోయిన పోతాం. అలా నిజంగా పోతే అదృష్టం, అలా పోటలా కదా ఎన్నో రోగాలతో. అండ్ రోగం మనకు ఒకటే కాదు, ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతాం. ఒకరు హాస్పిటల్కి వెళ్తే ఇంట్లో పిల్లోడు ఎక్కడ చదువుకుంటున్నాడు వాడు రావాలి, కూతురు రావాలి, భార్య, అందరు బంధువులు క్యారేజ్ పెట్టుకోవాలి, ఎట్టున్నారు, మళ్ళీ బంధువులు అందరూ రావాలి. ఎవరెవరు వచ్చారు, వీళ్ళు రాలేదా, అరే వీళ్ళు బాగాలేనప్పుడు మా ఇంటికి వచ్చారు, ఈరోజు నా బాగా వీళ్ళు రాలేదా, అంటే వీళ్ళు మన వాళ్ళు కాదు. ఇవి ఎక్కువ అయిపోయాం మనకి, అవి మనం ఎక్కువ ఇది చేసుకుంటున్నాం. అవి లేకుండా నిజంగా అలాగే ఆరోగ్యంగా ఉంటూ ఆ రోజు రాత్రి సార్ అన్నట్టు శ్వాస ఈరోజు వెళ్ళిపోతూ ఉంది, గుడ్ బై. విక్రమాదిత్య సినిమాలో గుడ్ బై, జీవితానికి చాలు. ఏదన్నా మనిషి శరీరం కాబట్టి మనం ఏదైనా చేయాల్సిన పనులు అయిపోయాయంటే ఇంకా సంతోషం. ఏదైనా బాకీ ఉందంటే నమ్మకస్తులకో ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పి ఇంకో ఈ పనులు కొంచెం మిగిలిపోయాయి చెయ్యి అని చెప్తే ఇంకా సంతోషం. అది కానీ మనం చేసుకోగలిగితే మనకు మనమే హీరోలు, వేరే వాళ్ళు కాదు, మీకు మీరే హీరోలు. అవి తెలుసుకుని కొంచెం రీసెర్చ్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ చేసుకోండి సార్. అద్భుతం. అయ్యా చివరి వాక్యం చెప్పేసేయండి. బాగా చెప్పాడు అసలు కదా, అద్భుతం. ఆయన బాగా ఆయన మనకంటే ఎక్కువ మాట్లాడతారు. లేదు ఆయన ఏమంటారు, జస్ట్ సమ్మరైజ్ అంటే సమ్మరైజ్ అయ్యి పర్ఫెక్ట్ దిగింది అంతే. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మీకు దప్పు అవుతుంది, నీళ్లు తాగాలనిపిస్తుంది, దప్పు అవుతుంది, పోస్ట్పోన్ చేసి టీ తాగుతాం, లేదు ఏదో తింటాం, నూడిల్స్ తింటాము, ఏదో తింటాం. దప్పు అయ్యేది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తగ్గిపోయి యూరిన్ ఎల్లోకి వస్తుంది. అంటే నీళ్ళు తాగరా అని అడుగుతా ఉంది. అప్పుడు కూడా పోస్ట్పోన్ చేస్తాం, కొన్ని సరిగా తాగం. అప్పుడు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, యూరిన్ మంట పడుతుంది. అట్లే మళ్ళీ కూడా నీళ్ళు తాగమంటే నీ మైండ్ నీ బాడీ చెప్పిన చిన్న విషయాన్ని కూడా చేయి. మళ్ళీ ఏమవుతుంది, 5 ఏళ్ల తర్వాత కిడ్నీలో డైమండ్లు వస్తాయి. ఆ డైమండ్ తీసేదానికి 1.5 lakh డబ్బులు పెట్టి ఆ డైమండ్ తీసే నా డైమండా అని పెట్టుకొని అప్పుడు నీళ్ళు తాగుతాడు. అంటే నీ బాడీ చెప్పిండేది 5 ఏళ్ళు వినవా? ఎట్లా మేము చెప్తే ఏం ప్రయోజనం? మీరు చెప్పింది మీరు అనండి, నీళ్ళు తాగాల, దప్పే నోరు పిడచగట్టిందంటే దప్పింది అర్థం. మళ్ళీ రివర్స్ ఏంది, 6 లీటర్లు తాగమని అని చలికాలమో ఇంట్లో కూర్చొని అసలు చెమటే ఉండదు, యూరిన్ వస్తానే ఉంటుంది, ఉండే బాడీలో ఉండే మాయిశ్చర్ చాలని. అప్పుడు 6 లీటర్లు తాగి రాత్రంతా బాత్రూమ్ పోయేది. 6 లీటర్లు తాగినామని. ఎందుకు 6 లీటర్లు? నువ్వు పని చేసినావా, ఎండకున్నావా, ఏమి? మీతో మీరు ఉండండి, అన్ని విషయాలు తెలుస్తాయి.
వెరీ సింపుల్. ఎవరు చెప్పింది నమ్మద్దు. బుద్ధుడు ఏం చెప్పినాడు? మీ బుర్ర మీరు బుద్ధం శరణం గచ్చా. మీతో మీరుంటే అన్నీ తెలుస్తాయి. మేము చెప్పింది కూడా వినొద్దు. మీ ఎక్స్పీరియన్స్ ఏమో చూసుకోండి. ఇది అల్టిమేట్ అండర్స్టాండింగ్. సో ఇది మళ్ళీ కాసేపు దాకా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం, ఏదైనా స్పెసిఫిక్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాగా. సో ఒకసారి ఎంజాయ్ చేయండి. విల్ స్పెండ్ టైం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అయ్యా మీకు కూడా చాలా సంతోషం, చాలా సంతోషం. ఒక చిన్న వెళ్దామా? వెళ్దాం పద, ఒకసారి తిరుగుదాం. ఆరోగ్యమే ఆనందము, ఆనందమే ఆరోగ్యము. ఇది అనుకోకుండా వచ్చింది, ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు. కన్నమ్మా షాప్ ఎలా ఉంది? ఒక్క మాట చెప్పు. షాప్ బాగుంది. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఇంకా నింపాలి. బట్ స్పేస్ చాలా బాగుంది. వనస్థలిపురం చుట్టుపక్కల ఉన్న అందరూ ఇక్కడికి రండి. ఆరోగ్యం కోసం ఇక్కడున్న మంచి ఆరోగ్య ఉత్పత్తుల్ని వాడండి. హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఇలాంటి ఉత్పత్తులకి ఖర్చు పెట్టండి. ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఇప్పుడు పాడుతున్నా, ఓకే, పాట ఇద్దరం పాడదాం. ఆరోగ్యమే ఆనందము, ఆరోగ్యమే ఆనందము, ఆనందమే ఆరోగ్యము, ఆనందమే ఆరోగ్యము. అందరి ఆరోగ్యమే మన ఆనందము, అందరి ఆరోగ్యమే మన ఆనందము, ఆనందమే ఆరోగ్యము, ఆనందమే ఆరోగ్యము. అట్లా ఆరోగ్య ప్రకృతి వనం ప్రసాద్ గారు క్లియర్గా చెప్పారు. ఇది ఒక బ్రాంచెస్ పెట్టుకుంటూ అట్లా కోటీశ్వరుడు నా లక్ష్యం కాదు. ఇందులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు. మీ బడపన్నాయాలకు ఓపిక కాబట్టి నేను చేసి పెడుతున్నా. మీరు చేసుకోండి, నేర్చుకోండి. ఎవరిని చూసి మీరు ఏమంటారు ఒక ఫాలోవర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ అనుభవాన్ని తెచ్చుకొని అక్కడి నుంచి మీ అనుభవాన్ని 10 మందికి షేర్ చేయండి. అట్లా జీవితాన్ని చరితార్థం చేసుకుందామని ఆయన చెప్తున్నారు. సో మళ్ళా కలుసుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. చూపి బేట, ఇంతకు నీకెట్లా షాప్? నాకు చాలా బాగా అనిపించింది. అమ్మా చూపిస్తున్నా, ఇది శాండర్డ్స్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేయండి. ఇది ఎక్కడ నుండి వచ్చినాయి? ఇది ఇక్కడివి రీసావి. ఇవి కాంత్రీసా హ్యాండ్ రిటన్. ఇంకోటి చాలా మంది అనుకోవచ్చు అమెజాన్ లో పెట్టదన్నారు కదా. అవునవును. సో ఇది కూడా మనం పెట్టాలనుకోలేదు, ఇట్లా పెట్టినట్టు ఇక్కడ పెట్టాం అంతే. ఒక బిజినెస్ డీల్ అట్లాంటిది ఏమీ లేదు కాబట్టి ఐ యాక్సెప్టెడ్. ఓకే, అంటే అసలు తెచ్చి పెడతారు కూడా నాకు తెలియదు. ఇక్కడ నుంచి తీసి బయట పెట్టినా నాకు ఓకే. అంటే ఇట్స్ నాట్ ఎ డీల్. అంటే వాళ్ళు దీన్ని ప్రేమతో పెట్టారు అంతే, నిజానికి అఫీషియల్ గా. అబ్సల్యూట్లీ బేటా, యు ఆర్ రైట్. నెక్స్ట్ అన్ని ఇందులో 7 వెరైటీస్ ఉన్నాయి. సో దీని మీద మనం ఒకటి తయారు చేసి మై పప్పా బ్రాండ్ టీ-షర్ట్ కూడా ఇక్కడే వస్తాయి. అవును, ఇక్కడ వస్తాయి. సో చిన్నది అంటే ఇప్పుడు నా బిడ్డను కాస్త ఆర్థికంగా సెటిల్ చేయడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాం, అంతకుమించి ఏం లేదు. ఇవన్నీ చేసి అమ్మాయిని అంత సంపాదించలేం కానీ ఏదో ప్రయత్నం చిన్నగా. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సోప్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే షాప్ తిరిగేది ఇంకో వీడియో చేద్దు బేటా, ఇంకో వీడియో చేద్దు. అది మన